ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మన వేటూరి గ్రామ సభ్యులందరికీ, మా కుటుంబ సభ్యులందరికీ, వేదికను అలంకరించిన సర్పంచ్ గారికి, మా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ నమస్కారం. వెరీ ఫస్ట్ వెల్కమ్ చాలా గ్రాండ్గా రిసీవ్ చేసుకున్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రిజల్ట్ వచ్చిన వెంటనే మాకు జియో వచ్చిన 2 డేస్కే రిపోర్ట్ చేసేయాలనడం వల్ల నేను ఇక్కడికి రావడానికి కుదరలేదు. బట్ ఫోన్లో అందరితో మాట్లాడాను. బట్ నేను కూడా ఎప్పుడెప్పుడు వచ్చి అందరినీ డైరెక్ట్గా మీట్ అవుదామా అని అనుకుంటూ ఉండేదాన్ని. సో ఇప్పుడు మాకు హెచ్ఆర్డి ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి కొంచెం రిలాక్స్ అయ్యే టైం దొరికేసరికి నాకు ఇప్పుడు దొరికింది టైం మిమ్మల్ని అందరినీ మీట్ అవ్వడానికి. సో మిమ్మల్ని అందరినీ మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఏం చెప్పాలి, అసలు నేను ఈ ఊర్లో చాలా తక్కువ కాలమే ఉన్నాను. బికాజ్ ఇక్కడ 2003-4 టైంలో అంత ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ప్రాపర్గా లేకపోవడం, డాడీ చనిపోవడం వల్ల ఇక్కడ నుంచి బయటకు మూవ్ అయిపోవాల్సి వచ్చింది. బట్ నేను అక్క కూడా అదే అనుకుంటాం, ఇక్కడ ఎందుకు మేము పెరగలేదా, ఇంత బ్యూటిఫుల్ ప్లేస్, నేచర్కి చాలా దగ్గరగా ఉండే ప్లేస్, ఇంత పొల్యూషన్ ఫ్రీ ప్లేస్, ఇక్కడ మేము పెరిగి ఉంటే ఇంకా బాగుండేది కదా అని. ద ఓన్లీ థింగ్ ఇస్ బికాజ్ ఎడ్యుకేషన్ చూస్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోవడం వల్ల. బట్ ముందు జనరేషన్స్ వాళ్ళు నాలా ఎడ్యుకేషన్ కోసం బయటకి వెళ్ళిపోయి రూట్స్కి దూరంగా బతకాల్సిన అవసరం రాకుండా మన వాళ్ళందరితో పాటు మన ఊర్లోనే ఉంటూ బెటర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ని అవైల్ చేసుకోవడానికి, మనకి ఇక్కడ కూడా ఫెసిలిటీస్ ఏర్పడేలాగా మన సమస్యలని మన అధికారులకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు అన్న బాబాయ్ వాళ్ళు చెప్తుంటే ఇక్కడ కూడా చాలా మంది గ్రూప్ 1కి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారని, గైడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు కూడా అర్థమైంది. ఇప్పుడు మనకి పాడేరులో ఎలాగైతే ఈ ఆస్పిరెంట్స్ అందరి కోసం ఒక టీమ్ కోచింగ్ ఏర్పాటు చేసి వైజాగ్లో వాళ్ళందరికీ ఫ్రీగా రెసిడెన్షియల్ అకామిడేషన్ ప్లస్ కోచింగ్ ఇస్తున్నారు, అలాంటిది మన ఐటీడీఏ రీజియన్లో కూడా ఒకటి వచ్చి ఇక్కడ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా జాబ్ ఫెసిలిటీస్ వచ్చేలాగా మన నీడ్స్ అనేవి ముందు అధికారులకు తెలియాలి. ఎంతమందికి అవసరం ఉంది, ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు, అది పై దృష్టికి వెళ్ళడానికి నేను ఖచ్చితంగా ముందుగా మా కలెక్టర్ గారితో, ఇక్కడ ఐటీడీఏ వాళ్ళందరితో మాట్లాడి ఇక్కడ వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ వచ్చేయడానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. అట్లీస్ట్ స్కూలింగ్ లెవెల్లో మాత్రం పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, దయచేసి మీకు పిల్లలందరినీ ఖచ్చితంగా స్కూల్కి సీరియస్గా పంపించండి అండ్ ఎవరిని డిస్కంటిన్యూ చేయొద్దని చెప్పండి. ఎస్పెషలీ గర్ల్ చైల్డ్ ఉన్న పేరెంట్స్ ఏంటంటే, మా మమ్మీ చూసారు కదా, షీ ఫేస్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్, అస్సలు గివప్ చేయకుండా అందరినీ ఖచ్చితంగా 3 కూడా గ్రాడ్యుయేట్ అవ్వాలి అని చెప్పి చదివించింది. అలాగే ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పిల్లల్ని, అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని సమానంగా చదివించండి. అమ్మాయి కదా అని చెప్పి త్వరగా పెళ్లి చేసేసి ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేయించద్దండి. అందరినీ చదివించండి. అందరూ ఈక్వల్లీ గ్రాడ్యుయేట్ అయితే వాళ్ళు కూడా సెల్ఫ్ డిపెండెంట్ అవుతారు. ఇందాక మీరు మాట్లాడారు, అమ్మాయి కూడా తన కాళ్ళ మీద తను డిపెండ్ అయినప్పుడు మాత్రమే తన ఫినాన్షియల్లీ తనంతను ఏదో ఒక విధంగా తనకు ఒక చిన్న జీవనోపాధి క్రియేట్ అయితే తన లైఫ్ తను లీడ్ చేసుకోగలుగుతుంది. అలా మన గ్రామంలో కూడా అమ్మాయిలందరూ కూడా ఎంపవర్ అయ్యి అందరూ కూడా ఉన్నత శిఖరాలకి ఎదగాలని నేను ఎంతగానో విష్ చేస్తున్నాను. మన గ్రామంలో గర్ల్స్ అందరూ కూడా అలాగే వెళ్తారని నేను హోప్ చేస్తున్నాను. వెళ్తారు కదా? చదువుతున్నారా అందరూ బాగా? మీ అందరికి పెద్ద పెద్ద ఆస్పిరేషన్స్, గోల్స్ ఉన్నాయి కదా? డెఫినెట్లీ ఉండాలి. బికాజ్ మీకు ఫస్ట్ ఒక పెద్ద గోల్ అనేది ఉంటేనే కదా మీరు దానికోసం కృషి చేయడానికైనా స్టెప్స్ తీసుకోవడానికైనా ట్రై చేస్తారు. సో ఇక్కడ ఎంతమంది పెద్ద ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారు? అమ్మాయిలు అబ్బాయిలు చేతులతో యూత్ వచ్చారా? అన్న ఏమవుతావు? గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సో అన్నలాగా ఇంకా వెనకాల ఉన్నారు కదా అమ్మాయిలు, మీరు అందరూ కూడా జస్ట్ మీకు గైడెన్స్ అనేది చిన్న ల్యాబ్స్ ఉంటుంది. ఇప్పటి నుంచి నేను కూడా నాకు వీలైనప్పుడల్లా ఇక్కడికి వచ్చి ఏదైనా గైడెన్స్ క్లాస్ కానీ మోటివేషన్ సెషన్ కానీ ఒకటి ఏర్పాటు చేసుకుందాం అన్న. అసలు ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు, ఏం కావాలి అనేది మనకు ఒక ఐడియా వస్తే మనం పైకి దాన్ని ఎలివేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో గోల్ అనేది అందరూ పెట్టుకోండి, ఖచ్చితంగా పెద్ద గోలే. ఇంత ఊర్లో మారుమూలు ఉన్నాము,
మాకేమి ఫెసిలిటీస్ దొరకవేమో, మేము రీచ్ అవ్వలేమేమో అని చెప్పి గివప్ చేయొద్దండి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉన్న ఫెసిలిటీస్ని అవైల్ చేసుకుంటూ ముందుకు ఎదగండి. డెఫినెట్లీ నాలాగే మీ అందరూ కూడా అంతకన్నా పెద్ద ఆఫీసర్స్ ఖచ్చితంగా అవుతారు. ద ఓన్లీ థింగ్ ఇస్ మీకు మీరు పుష్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి. మీరు సక్సెస్ అవుతారని బిలీవ్ చేయండి. మిమ్మల్ని మీరు కాన్ఫిడెన్స్తో మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఖచ్చితంగా మీ అందరూ కూడా సక్సెస్ అవుతారు. అండ్ మీ అందరి గర్వకారణానికి నేను ఒక రీజన్ ఈరోజు అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు అక్కడ తీసుకున్న రిసీవింగ్ లోనే నాకు అర్థమైంది మీరందరూ నేనంటే ఎంత ఇష్టపడుతున్నారో, ఎంత అభిమానిస్తున్నారో, నన్ను ఎంత గర్వకారణంగా ట్రీట్ చేస్తున్నారో. సో నేను డెఫినెట్లీ మీ అందరి హోప్స్ ని స్టాండప్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో ఎక్కువ టైం తీసుకోను, మీ అందరూ కూడా వెళ్ళాలి కదా, మీటింగ్ ఉందని చెప్పి. సో ఇంకా ఎవరైనా మన క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా ప్రిపరేషన్కి సంబంధించి కానీ? ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఇలా ఐపీఎస్ ఐఏఎస్ కోసం ప్రిపరేషన్ కోసం చాలా మంది స్టూడెంట్స్ని ఇలా గివప్ చేసి వెనక్కి వస్తున్నారు. ఇలా ఐటీడీఏ తరఫున వీళ్ళకంటే ఏమైనా సపోర్ట్ కానీ ఇలాంటి గైడెన్స్ కోచింగ్ కోసం ఏమైనా మనకి ఇలా ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల వెనక్కి వస్తున్నారు మేము స్టూడెంట్స్. ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఏమైనా కోచింగ్ కానీ గైడెన్స్ కానీ ఇలాంటి ఆపర్చునిటీస్ కల్పిస్తారని కోరుకుంటున్నాం. నేను ఫస్ట్ అదే చెప్పాను కదండి. ఏంటంటే ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది ఎంత అయితే మనకి డెడికేషన్ కావాలో ఎంతో కొంత ఫినాన్షియల్ సపోర్ట్ అనేది కూడా డెఫినెట్లీ అవసరం. బికాజ్ మెటీరియల్ అనేది ఖచ్చితంగా అవసరం. ఆ పుస్తకాలు అనేవి లేకపోతే మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా పుస్తకాలు లేకపోతే ముందుకు వెళ్ళలేము. సో ఎలాగైతే ఐటీడీఏ పాడేరు వాళ్ళు అక్కడున్న ప్రజలు ఆస్పిరెంట్స్ కోసం ఫ్రీగా కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారో, మన ఐటీడీఏలో కూడా ఇంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు అని చెప్పి వాళ్ళకి అధికారులకు అర్థమైతే మన దగ్గర కూడా ఖచ్చితంగా ఒక కోచింగ్ వస్తుంది ఫ్రీగా. రెసిడెన్షియల్ కోచింగ్ క్లాస్ రూమ్ నేను విజిట్ కూడా చేశాను. అక్కడ క్లాస్ రూమ్ లో ఎలా ఉందని మొత్తం పుస్తకాలన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫైనాన్షియల్ గా మేము స్ట్రాంగ్ గా లేము, మాకు కష్టం అవుతుంది, గివప్ చేయాలనే పరిస్థితే రాదు. నేను అక్కడ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి వెళ్ళి విజిట్ చేసి చూసాను. ఏసీ క్లాస్ రూమ్స్ లో ఫ్రీగా పుస్తకాలు, హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే ట్రైబల్ స్టూడెంట్స్ కి ఇంట్రెస్ట్ ఉందో, సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే మన పాడేరులో లాగా మన ఐటీడీఏ రీజియన్ లో కూడా పిల్లలందరికీ ఈ కోచింగ్ అందడానికి నేను ఖచ్చితంగా మన ఐటీడీఏ పిఓ గారితో ఒకసారి మాట్లాడి మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, మొన్ననే కొత్త కలెక్టర్ గారు వచ్చారు మన ఏఎస్ఆర్డీస్లోకి. సో నేను కూడా ఒకసారి మీట్ అయ్యి నీడ్ ఇంత ఉందండి, ఇంతమంది సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు అని చెప్పి డెఫినెట్లీ నేను ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవుట్ చేస్తుంటాను. నాకు అసలు ఇక్కడ ఎంతమంది ప్రిపేర్ అవ్వాలనుకున్నారు, ఎంతమంది గ్రాడ్యుయేట్ అయ్యి ట్రై చేస్తున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నాకు ప్రొవైడ్ చేయండి. ఓకే, డెఫినెట్లీ చెల్లి, నేను లిస్ట్ తయారు చేసి మీకు పంపిస్తాను. వాళ్ళ గ్రాడ్యుయేషన్ అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎవరైనా అటెంప్ట్స్ ఇచ్చారా, ఏ స్టేజ్ వరకు వెళ్ళారు, మనం ఒక ప్రాపర్ డీటెయిల్స్ ఎవిడెన్స్ తో పాటు తీసుకెళ్ళి రిక్వెస్ట్ చేస్తే కన్విన్సింగ్ గా ఉంటుంది. సో డెఫినెట్లీ వాళ్ళు పాజిటివ్ స్టెప్ తీసుకుంటారు. అట్లీస్ట్ వెంటనే కాకపోయినా వ్యాలిడ్ టైంలో వాళ్ళు మనం ప్రొవైడ్ చేయడానికి డెఫినెట్లీ ట్రై చేస్తారు. నేను ఒక దాన్ని ఇక్కడ నుంచి వచ్చాను, సో వాళ్ళు కూడా నమ్మకం వస్తుంది. మారేడుమిల్లి లాంటి మండలంలో, వేటుకూరు లాంటి గ్రామాల్లోంచి కూడా చదువుకుంటే ఎవరైనా పై స్థాయికి వెళ్ళగలుగుతారని వాళ్ళు మనం కన్విన్స్ చేయగలగాలి. సో దానికి తాలూకు నాకు డీటెయిల్స్ ఇస్తే నేను కూడా నా వంతు కృషి చేసి మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికీ.